మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్కి సంబంధించి మనకి మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ అయితే చూద్దాం అనమాట. 40 మార్క్స్కి, 43కి, 47కి ఈ విధంగా వస్తే మనకి ఎంత ర్యాంక్ అనేది అయితే వస్తుంది. అంతేకాకుండా ఐపీ 25% వెయిటేజ్ అయితే ఉంది కదా, దాని గురించి కూడా క్లియర్గా అయితే చెప్తాను. ఇప్పటికొచ్చి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేది డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఏపీ ఎంసెట్కి సంబంధించి మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి జనరల్ అంటే ఓసీ అండ్ ఎందుకంటే బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి 40 మార్క్స్ అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే లేవు. వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినా సరే వాళ్ళైతే క్వాలిఫై అయితే అవుతారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ర్యాంక్స్ విషయానికి వస్తే మనకి ఇయర్ వచ్చేసరికి ఐపీ 25% వెయిటేజ్ అయితే ఉందన్నమాట. అంటే మీకు ఎంసెట్లోని 75% వెయిటేజ్ అయితే తీస్తారు. అండ్ అంతేకాకుండా ఇంటర్లోని మనకి 25% వెయిటేజ్ అయితే తీస్తారనమాట. మీకు ఇంటర్లో ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో ఓన్లీ ఎంపీసీ సబ్జెక్ట్స్ అనమాట. మిగిలిన సబ్జెక్ట్స్ అయితే వాళ్ళకి అనవసరం. ఓన్లీ మనకి మెయిన్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదంటే బైపీసీకి సంబంధించి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నాయి కదా. ఈ 4 సబ్జెక్ట్స్లోని మనకి ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో వాటికి 25% అయితే కడతారు. కట్టిన తర్వాత మీకు ఏంటంటే ర్యాంక్ అనేది అయితే వస్తుంది అనమాట. అది అని అందుకుండా 75%. 75 + 25 ఈ రెండు కలిపేసి మీకు ర్యాంక్ అయితే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మీకు ఎంసెట్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక 50 మార్క్స్ వచ్చాయి అనుకోండి. 50 వచ్చేసరికి మీకు 75% అయితే తీస్తారనమాట. 75% అంటే ఇంచుమించుగా ఒక 30 మార్క్స్ అనుకోండి. 30 ఆర్ 32 మార్క్స్ అనుకోండి. 32 మార్క్స్ అనుకుంటే మీకు ఇంటర్లో వచ్చేసరికి 800 మార్క్స్ అయితే వచ్చాయి. 800 మార్క్స్ అంటే అందులో ఓన్లీ లాంగ్వేజెస్ కాబట్టి లాంగ్వేజెస్ తీసేస్తే మనకి దగ్గర మీకు అక్కడ మీకు 30 × 14 మార్క్స్ అయితే యాడ్ అయ్యాయి అనమాట. ఇక్కడ 14 మార్క్స్ యాడ్ అయితే మీకు టోటల్ గా స్కోర్ వచ్చేసరికి మనకి 46 దగ్గర అయితే అవుతుంది అనమాట. 32 అండ్ అంతేకాకుండా ఇక్కడ 14. టోటల్ గా మీకు ఏంటంటే 46 మార్క్స్ అయితే మీకు అయితే వస్తుంది అనమాట. 46 మార్క్స్ తగ్గట్టు మీకు ర్యాంక్ అనేది అయితే వస్తుంది అనమాట. ఇంకా ర్యాంక్స్ విషయానికి వస్తే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 30 నుంచి 39 మార్క్స్ వచ్చాయి అనుకోండి మీకు. మీకు ఏంటంటే అబౌవ్ 1,50,000 అయితే ఉంటుంది అనమాట. ఎవరైతే మనకి 30 నుంచి 39 మార్కుల మధ్యలో ఉంటారో వాళ్ళ అబౌవ్ 1,50,000 ప్లస్ అయితే ఉంటుంది. అదే ఒకవేళ 40 నుంచి 49 అయితే వచ్చింది అనుకోండి. మీకు 1,50,000 అంటే 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో అయితే ఉంటుంది అనమాట. ఇంచుమించు ఒకవేళ 49, 48 ఈ విధంగా వస్తే 1,00,000 లోపు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందనమాట. ఇప్పుడు మీకు చెప్పాను కదా ఎగ్జాంపుల్ 46 అయితే వచ్చిందని. అయితే 46 తగ్గట్టు ర్యాంక్ ఎక్కడ వస్తుంది అంటే 90,000 దగ్గర అయితే వస్తుంది అనమాట. 46 అంటే ఓకేనా. అండ్ నెక్స్ట్ 59 నుంచి 50 మధ్యలో వస్తే మీకు ఇంచుమించు 40,000 నుంచి 50,000 మధ్యలో అయితే వస్తుంది. లాస్ట్ ఇయర్కి అయితే ఒక 10,000 వేరీ అయితే అవుతుంది డిఫరెన్స్ అయితే. అండ్ 69 నుంచి 60 మార్క్స్ వస్తే 10,000 నుంచి ఒక 20,000 మధ్యలో అయితే వస్తుంది. అండ్ 79, 89 ఇక్కడ చూసుకోండి. మిగిలిన వాళ్ళకైతే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. 160 నుంచి 150 మార్క్స్ వస్తే ఫస్ట్ నుంచి 10th ర్యాంక్ మధ్యలో అయితే ఉంటుందన్నమాట. టోటల్గా ఈ విధంగా అయితే ర్యాంక్స్ అనేవి అయితే ఉంటాయి. అయితే ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, దీనికి సంబంధించి లింక్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనబడి అని చెప్పేసి ఒక పేజ్ అయితే ఉంటుంది. అందులో ఎంసెట్కి సంబంధించి ప్రతి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటారు. ఒకసారి అయితే చెక్ చేస్తూ ఉండండి. కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ అయితే ఇది. మీకు వచ్చిన మార్క్స్ బట్టి మీరు ఈ విధంగా ర్యాంక్స్ అనేవి అయితే చూసుకోవచ్చు. వీడియో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.